డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు లంచ్ బ్రేక్ ముగిసింది. ఉదయం విచారణ అనంతరం సిట్ అధికారులు భోజన విరామం ఇచ్చారు. గంట బ్రేక్ తర్వాత రెండో దఫా ఎంక్వైరీ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ 2 గంటల పాటు సాగింది. 40 నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు. జగన్ బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు. రెండో సెషన్లో పూరిపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కనబడుతోంది. మార్నింగ్ సెషన్లో కెల్విన్ తో పరిచయం, డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పుడు పూరి చెప్పిన సమాధానాలు బేస్ చేసుకుని మరో రౌండ్ ప్రశ్నలు కురిపించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, రెండో దఫా విచారణ ప్రారంభమైందా? ఈసారి సిట్ అధికారులు ఏ ప్రశ్నలపై ఫోకస్ చేయబోతున్నారు? భోజన విరామం తర్వాత ఈసారి మాత్రం చాలా సీరియస్ గా క్వశ్చనింగ్ జరగబోతుంది. ఉదయం మొదటి సెషన్లో సుమారు 1:45 పాటు పూరి జగన్నాథ్ను విచారించారు. ముందుగా మాత్రం అతనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు దర్యాప్తులో రాబట్టిన కొన్ని అంశాలని పూరి జగన్నాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత పూరికి సంబంధించిన 25 ప్రశ్నలని అతని నుండి సమాధానాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా కెల్విన్ కి సంబంధించిన పరిచయం గురించే అతన్ని అడగడం జరిగింది. అంటే ఏ విధంగా కెల్విన్ పరిచయం అయ్యాడు, అతని ద్వారా ఫోన్ కాంటాక్ట్లో ఎట్లా పూరి జగన్నాథ్ నెంబర్ చేరింది, అలాగే మిగతా నటీనటులు ఎవరైతే చార్మి కానీ, ముమైత్ ఖాన్ కానీ, సుబ్బరాజు, రవితేజ వీళ్ళంతా కూడా పూరి జగన్నాథ్కి సంబంధించిన సినిమాలో ఎక్కువగా నటించిన వాళ్ళు ఉన్నారు. అతని ద్వారా పరిచయమైన వాళ్ళే ఇటు చార్మి కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, వీళ్ళు సంబంధించిన సమాచారాన్ని కూడా పూరి జగన్నాథ్ నుండి సేకరించడం జరిగింది. ముందుగా పూరి మాత్రం కొంత కెల్విన్కి సంబంధించి అతను ఒప్పుకోవడం జరిగింది. ఒకానొక దశలో పూర్తి స్థాయిలో ఇటు ఈవెంట్కు సంబంధించి పరిచయం అయ్యాడు. ఒక పబ్లో కెల్విన్ నుండి పరిచయం కూడా ఏర్పడింది అనేది కూడా చెప్పడం జరిగింది. కొంత విచారణ పూర్తయిన తర్వాత అసలు కెల్విన్ ఎవరో తెలియదని కూడా ఒకసారి చెప్పడం జరిగింది. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలించి అతని నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 25 ప్రశ్నల నుండి సమాధానాలు సేకరించిన అధికారులు ఇప్పుడు మధ్యాహ్నం నుండి మాత్రం చాలా సీరియస్గా అడగబోతున్నారు. ఎందుకంటే 5 గంటల వరకు విచారిస్తారు కాబట్టి ఈ లోపలనే అతని నుండి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాలనేది అధికారులు ప్రయత్నం జరుగుతుంది. సిట్ అధికారుల బృందంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ప్రస్తుతం 3 మాత్రం ఇప్పటి వరకు విచారించడం జరిగింది. మధ్యాహ్నం మాత్రం డైరెక్టర్ అకున్ సవర్వాల్ కూడా విచారణలో పాల్గొనబోతున్నాడు. అతను కూడా ఈ కేసులో ఏ విధంగా పూరి జగన్నాథ్ మాదక ద్రవ్యాల కేసులో ఉన్నాడు, వారు సేకరించిన దర్యాప్తును వాళ్ళు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా పూరి జగన్నాథ్ ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే అతను ఎక్కడ కూడా తనకు తెలియదు, అతను ఎవరో తెలియదు అన్న చెప్పడానికి కూడా వీలు లేకుండా అతనికి చాలా స్పష్టంగా క్లియర్గా ఉండే ఆధారాలని చూపించబోతున్నారు. ఈ ఆధారాల ఆధారంగా అతని నుండి పూర్తి వివరాలు సేకరిస్తారు. అతను చెప్పే వివరాల ఆధారంగానే తదుపరి దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజు మిగతా నటీనటులందరికీ కూడా ఏ విధంగా పరిచయం ఏర్పడింది, పూరి జగన్నాథ్ ద్వారానే కెల్విన్ పరిచయం ఏర్పాటు చేశారా, అతనే ఈ డ్రగ్స్ సరఫరా చేయించాడా అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. ముందుగా మాత్రం కొకైన్కి సంబంధించిన దాంట్లో పూరి జగన్నాథ్కి జోసఫా అనే ఒక నైజీరియన్ తోటి సంబంధాలు ఉన్నాయి అనేది ఆధారాలు సేకరించారు. కాబట్టి అతను ఏ విధంగా పరిచయం అయ్యాడు అనే దాంట్లో కూడా సమాచారం సేకరించే అవకాశం కూడా కనబడుతుంది. ఇవన్నీ ప్రస్తుతం మాత్రం ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలని నిజం చేసే దిశగా ఆధారాలను చూపించడం, ఆ ఆధారాలను చూపించి అతని వర్షన్ ఏ విధంగా ఉంటుంది, అంటే పూరి జగన్నాథ్ ఏం చెప్పదలుచుకున్నాడు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అధికారులు సేకరించబోతున్నారు. 3 గంటల నుండి 5 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఈ విచారణ చాలా సీరియస్గా సాగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 1:45 పాటు విచారణ జరిగినప్పటికీ ఆ 1:45 పాటులో సుమారు 30 నిమిషాల పాటు పూరికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు సేకరించారు. కాబట్టి ఇప్పుడు చాలా సీరియస్గా సాగబోతుంది. రోజా. రైట్ రాధా.